జీవితాలను మారి మారు మనసుకు ఒక చాయిస్ దేవుడు ఈ జీవితాలను మారి మారు మనసు పొందు దేవుడు వాళ్ళకు తప్పులు పెట్టుకునేది కాదు. ప్రార్థన నిన్ను నువ్వు వ్యక్తిగా చేసుకుంటే నువ్వు అనుకుంటే నీ దగ్గరకు వచ్చి ప్రభుత్వ తీరా సువార్త లేఖన భాగాన్ని మనం చదవగలం. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనాలలో ఒక రోగిని 2వ వచనం చదవండి ఒకసారి. యేసయ్య కుటుంబ ప్రాంతంలో ఉన్నాడని వినవచ్చినప్పుడు వాటికైనా స్థలం లేనటువంటి విస్తారమైన జనం అక్కడికి వచ్చారు. పక్షవాయువు కలిగిన ఒక మనుషుని నలుగురు చేత ఓర్పించుకొని తీసుకొని వస్తున్నారని మనకు తెలుసు. బాధపడుతుంటే స్వస్థత పరుస్తాడని యేసయ్య దగ్గరికి నలుగురు మోసుకొని వచ్చారు. విశ్వాసం కానిదేదో నా చదువుకున్నా కదా, విశ్వాసం కానిదేదో అది పాపం. కానీ నలుగురు వ్యక్తులు విశ్వాసంతో మోసుకొచ్చారట ఆ రోగిని. దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది, యేసు వారి విశ్వాసాన్ని చూసి కుమారుడా. అమ్మా మీకు ఒక సంగతి తెలుసా? అప్పుడు ఆటవాళ్ళకి అక్కడ ఉన్న సభంతా నిలకాకపోయారు. ఎందుకో తెలుసా? ఆ రాయికి యేసయ్య ఉండి స్వస్థపరుస్తాడేమో అనుకుంటే యేసయ్య వారి విశ్వాసాన్ని చూసి అంటున్న మాట ఏంటంటే, నీ పాపాలు క్షమించవేయబడి ఉన్నాయంటున్నాడు. నేను ఒక మాట చెప్పనా? పాపం ఎక్కువైతే రోగాలు కూడా ఎక్కువగా వస్తాయి. ఇతనికి ఆ నలుగురు చూసి యేసయ్య అంటున్నాడు, నీ పాపములు క్షమించవేయబడి ఉన్నాయి, నీ పరిపెత్తుకుని వెళ్ళు, నీ పరిపెత్తుకుని వెళ్ళు. ఏ పాప భారంతో కనిగిపోతూ ఉన్నావు? ఈ రోజు నీ శిలువ పాదాల దగ్గర ప్రభువుని కొరకు సిద్ధంగా ఉన్నావు. మన అతిక్రమ క్రియలంతా ఆయన గాయపరచబడి మనందరి దోషం మీద మోపబడి అతను పొందిన ప్రతి గాయము ద్వారా మనకు పాప రోగముల నుండి స్వస్థత. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. దావీదు కుటుంబంలోకి శాపంగా మారి పాపం పరిగెత్తుకొని వచ్చినట్టు మన ఇంట్లో మీదకి రాకముందే దేవుడి జ్ఞాపకం చేస్తున్నమాట, పాపంలో నుండి నువ్వు విముక్తి పొందిపెట్ట ప్రయాసపడి పాపమోసుకొచ్చున్నాను సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీ విశ్రాంతిని కలుగచేయుదునని యేసయ్య పిలుస్తున్నాడు. ఏ దుర్నీతి బంధకాలను అనుకున్నాము, ఏ పాపములు పడి విడవబడుతూ ఉన్నాము, ఏ చెడుతనం మనల్ని ఆవరిస్తూ ఉన్నదో, ఏ వ్యభిచారం మనల్ని కృంగదీసిందో, ఏ వారచూపులు ఏ ధర్మం మనల్ని అడగదొక్కుతూ ఉన్నదో అవన్నీ విడిచిపెట్టుకొని నీ హృదయాన్ని తేలిక చేసుకోవడానికి ప్రభు పిలుస్తున్నాడు. అది గదిలో అల్లడుగులు 40 గంటలకు దానికి ప్రభు దగ్గరికి రాబడ పరిశుద్ధుడాపలేమ నమ్మకంగా ఉన్నదాన్ని మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడిన అద్భుత లేఖనాలు బట్టి స్తోత్రాలు. సంఘ బిడ్డలందరూ మీరు దీవించి మండల కార్యక్రమాలు ప్రతి బంధకాలను బిడ్డలు గురించి విడుదల దయచేయమని క్రీస్తు కార్యక్రమం స్వామి. ఆమేన్. అందరూ గట్టిగా ఆమేన్.